హాయ్ అండి, ఇవాళ వచ్చేసి మా షాప్లో బొరుగులు అయితే చేసేస్తున్నా. అది కూడా ఉగ్గాని, బొరుగులతో ఉగ్గాని. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి బొరుగులు నానబెట్టేస్తున్నా. ఫస్ట్ ఉగ్గాని చేయాలంటే బొరుగులు నానబెట్టాలి. ఫస్ట్ బొరుగులు నానబెట్టి పక్కన అయితే పెట్టేద్దాం. ఇది నానేలోపు తాలింపు అయితే రెడీ చేసేసాను. కొత్తిమీర, అలాగే కరివేపాకు, తాలింపు గింజలు. దీని దగ్గరికి రా, ఇక్కడ చూపి. ఇక్కడ వచ్చేసి ఒక గిన్నె పెట్టేసి ఇందులో ఆయిల్ అయితే వేసేస్తున్నా. బొరుగులకి సరిపడా ఆయిల్లో ఉల్లిపాయలు అయితే వేసేద్దాం. నూనె కొద్దిగా అయితే కాగాలి, కాగే వరకు వెయిట్ చేద్దాం. ఫస్ట్ ఇందులోనే కొన్ని తాలింపు గింజలు, టమాటా కూడా వేసుకోవచ్చు. ఇవాళ నేను టమాటా వేయలేదు. ఇదిగోండి కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేస్తున్నా. తాలింపు గింజలు మొత్తం వేసాను. ఇవైతే బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఇవి ఫ్రై అయిపోతున్నాయి. బొరుగులు నానేమో చూద్దామా. ఇక్కడ చెప్పి ఇదిగోండి బొరుగులు అయితే నానిపోతున్నాయి. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు బొరుగులు నానాక తీద్దాము. అంతలోకి తాలింపు కూడా రెడీ అయిపోతుంది. మీద పడి ఏంది మే కింద ఇట్లా పుల్లమ్మ బొరుగులు తీసే టయానికి అయితే వచ్చింది. బొరుగులు అయితే ఇట్లా పిండుకొని తీసుకోవాలి వాటర్లో నుంచి. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూపించు. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు అయితే వేసేస్తున్నా. తాలింపులో మంట సిమ్లో అయితే పెట్టుకోవాలి, ఫుల్గా ఉంది. ఇందులో బొరుగులు వేసేద్దాం. ఇంకా అవి తీసే ఇదిగోండి బొరుగులు ఇవన్నీ. ఇప్పుడు ఇది మంట సిమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి. అయిపోయిందా పది పుల్లమ్మ? అయిపోయిందక్క. అందుకే ఇంకా ఇదంతా లేందేసి పప్పుల పొడి వేసేద్దాం. పప్పుల పొడి అయితే వేసేద్దాం. ఇదిగోండి పప్పుల పొడి. ఇదైతే ఇంటికాడే మిక్సీ పట్టుకొని వచ్చాను నేను. బట్టి పప్పులు, అలాగే శనక్కాయ పప్పులు, ఉప్పు, కారం, వెల్లుల్లి అయితే వేసి పప్పుల పొడి అయితే చేసాము. ఇదిగోండి సైకిల్ దీ పప్పులమ్మ అడ్డం. ఇందులో అయితే వేసేద్దాం. ఈ పప్పుల పొడి వేస్తేనే ఉగ్గానికి టేస్ట్ అయితే తెలిసిద్ది. ఇది మా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని, చాలా బాగుంటుంది. మీరు ఎలా చేస్తారు ఉగ్గాని కామెంట్ చేయండి. ఉగ్గాని అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో తినేదైతే బజ్జీ వేసుకొని తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా బజ్జీ వద్దు అనుకుంటే ఇలాగే తినేయచ్చు. ఉల్లిపాయ వేసుకొని నంజుకొని తిన్నా బాగుంటుంది. ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినేద్దాము ఎట్లా ఉంటుందో టేస్ట్ అయితే. పెద్ద పొయ్యి మీద చిన్న వంట అయితే రెడీ అయిపోయింది. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. ఇంకా మా వర్కర్స్ అందరంతో పాటు నేను కూడా అక్కడే తినేసాను. ఇవాళ ఇంట్లో చేసుకెళ్ళినా అంతే టైం పట్టిద్దని అక్కడే చేసేసాను. వేడి వేడి ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. బాయ్.